వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు అయితే మనం బుద్ధగయాలో ఉన్నాం. బుద్ధుడికి జ్ఞానోదయమైన ప్లేస్ బుద్ధగయాలో ఉన్నాము. ఇప్పుడు ఆ ప్లేస్ అయితే మీకు అయితే చూపించబోతున్నాను. ఇక్కడైతే మన వెహికల్స్ తీసుకెళ్ళినవారు లోపలికి, ఓన్లీ బ్యాటరీ వెహికల్స్. అందుకే మాకు కార్ అయితే పార్క్ చేసాము. కార్ పార్క్ చేసి ఇది ఎక్కాము. మనం ఇప్పుడైతే గయా వెళ్తున్నాము, బుద్ధగయ. కానీ బుద్ధుడికి సంబంధించింది మన ఇండియాలో ఉండటం అన్నది చాలా అంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రపంచంలోని ఎక్కడెక్కడో మొత్తం అందరు బుద్ధిస్టులు ఉన్నారు, చైనా అని ఇక్కడని. వాళ్ళు మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క బుద్ధిస్టు ఇక్కడైతే టెంపుల్ కట్టారు. ప్రతి ఒక్క దేశానికి సంబంధించి ప్రతి ఒక్క టెంపుల్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇది వచ్చి బంగ్లాదేశ్ టెంపుల్ అంటే ఇది. ఇక్కడైతే శ్రీలంక, థాయిలాండ్ ఇలా ప్రతి కంట్రీ వాళ్ళు అంటే బుద్ధులు ఎవరెవరైతే నమ్ముతారో అందరూ ఇక్కడైతే టెంపుల్ కట్టించారు. ఇక్కడ ప్రతి దాంట్లో టెంపుల్ కట్టించుకున్నారు. ఇదైతే బంగ్లాదేశ్. ఇది ప్రజెంట్ అయితే మొత్తం టెంపుల్స్ అన్ని క్లోజ్లో ఉన్నాయి. ఇది బంగ్లాదేశ్ టెంపుల్. ఇది వచ్చి థాయిలాండ్ వాళ్ళ టెంపుల్. ఇది ఇది వచ్చి థాయిలాండ్ వాళ్ళది. ఇది थाईलैंड का टेंपल होता है। ओके, थाई टेंपल. बैटरी व्हीकल ఇలా వెళ్తే 80 అడుగుల బుద్ధుడు ఉంటారు. ఇప్పుడైతే చాలా హైట్గా ఉన్నారు. ఇది ఇదైతే భూటాన్ వాళ్ళది. ఇది ఇదైతే లోపలైతే మంగోలియా వాళ్ళది ఉంటుంది. మనం ఒక ఎవడ కర్మకి ఎవడ బాధ్యులు అంటారు చూసారా, అలాంటిది కర్మ టెంపుల్. ఇది చూడండి, కర్మకి టెంపుల్ అంటారు కదా, ఇదే కర్మ టెంపుల్. ఇదైతే వచ్చి జపాన్ వాళ్ళదండి. ఇది ప్రతి కంట్రీ వాళ్ళు ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చి కట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళైతే బుద్ధులకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇప్పుడు వెళ్ళబోయేది ఏంటంటే అతిపెద్ద బుద్ధుడి విగ్రహం దగ్గరికి వెళ్తున్నాము. మీకు కనబడుతుందా? అతిపెద్ద బుద్ధుడి దగ్గరికి వచ్చాము. ఇదే
అతిపెద్ద టెంపుల్ ఇది, బుద్ధుడిది స్టాచ్యూ అన్నమాట ఇది. ఇదైతే జపాన్ వాళ్ళ టెంపుల్ ఇది. జపాన్ టెంపుల్, జపాన్. భూటనీస్, ఏదో భూటాన్ వాళ్ళదంటే ఇది టెంపుల్. ఇదైతే చైనా టెంపుల్ అంటే, ఇది చైనా వాళ్ళు కట్టించిన టెంపుల్ ఇది. అంటే ఇప్పుడు మెయిన్ టెంపుల్కి వెళ్తున్నాము. ఓకే, శ్రీలంకన్ టెంపుల్. ఇదేమో వచ్చి శ్రీలంకన్ టెంపుల్ అంటే ఇది. ఇదే వైట్ ఏమో టిబెట్ టెంపుల్ అంటే ఇది. అది అది టిబెట్. ప్రజెంట్ అయితే అన్ని టెంపుల్ క్లోజ్లో ఉన్నాయి. This is not outside temple, sir. This is main temple. 7 place. ఇక్కడ 8%. Who can make Buddha statue? Who can build this temple? This temple is covered by mat. You take one guide, sir. Guide can explain 7 place. गाइड लेके देखना सर, एक्सप्लेन करेगा ऐसे क्या देखना सर. मंदिर क्लोज होना सर, ओमिकान को रिटेंट के चलते क्लोज होना. You don't go na. If you are going, you keep your mobile charge and for their side after you are going this way. You don't know so it is temple, so you are nothing to for guide you. No problem, please leave me. యాక్చువల్గా అదే టెంపుల్. ఇక్కడే चाय पीना भी है, लेमन टी पीना, लेमन टी. Excuse me, you can see this is the flowers for offering to the Buddha. You know, these are the monks. 290 kg gold. I'm from Nepal. I'm a Buddhist man. Are you from South India? कहाँ से है? సౌత్ ఇండియా. Welcome to Bodh Gaya. Because right now you speak Hindi or English? తెలుగు. English? Hindi? No English, no Hindi. అండ్ యాక్చువల్గా అదే టెంపుల్ అసలు. యాక్చువల్గా మొత్తం అంత బంద్లో ఉంది. మీకైతే ఇదైతే ప్లేస్ కనబడుతుంది కదా, మీకు ఆ చెట్టు దగ్గరే ఇక్కడైతే బుద్ధుడికి అయితే జ్ఞానోదయం అయిందంట. అదే చెట్టు అది. మమ్మల్ని అయితే ప్రజెంట్ అయితే లోపల రావట్లేదు. ప్రజెంట్ అయితే ఇది ఇప్పుడు కోవిడ్ వల్ల అయితే మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం. బయట నుంచి బయటకే చూసాము. ఎక్కడికి వెళ్ళా ఇక్కడైతే మ్యాప్కి వెళ్ళి మాత్రం కామన్గా అంటున్నారు. ఎక్కడికి వెళ్ళి మీకు అది చూపిస్తాను, మీకు ఇది చూపిస్తానని చేసి తెగ తిరిగేస్తున్నారు వెనకాలైతే. మనకేంటి వాళ్ళు చూపించేది, మనమే చూసుకోవచ్చు. ప్రతి దానికి డబ్బులే. ఇక్కడ నుంచి అక్కడ చూపిస్తానంటే డబ్బులు, అక్కడ నుంచి ఎక్కడ తీసుకెళ్తానంటే డబ్బులు.
అందరూ ఇక్కడ దళాయి లామాలు వీళ్ళందరూ ఎక్కువ, అంటే వీళ్ళు ఉంటారు కదా శిష్యులు, వీళ్ళందరూ ఇలా తిరుగుతూనే ఉంటారు ఇక్కడ అందరూ ఇలాగా. మొత్తానికి అయితే తిరిగేసాము. రావాలి వైజాగ్ 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 రండి, వైజాగ్ ఎక్కడ రండి 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 వెళ్దాం రండి. 5 రూపాయలు 5 రూపాయలు 5 రూపాయలు బాబు, రావాలమ్మా రావాలి, ఎక్కాలి ఎక్కాలి ఎక్కాలి. 5 రూపాయలు 5 రూపాయలు ఎక్కాలి రావాలి. ఇలాంటి మా వాడు చాలా చూసాడు. ఈ ఛానల్లో కొద్దిగా ఎత్తుక్కోండి, దొరుకుతాయి భయ్యా మీకు.